గాలి జనార్దన్ రెడ్డి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక కుదిపిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఒక రకంగా జగన్ అరెస్ట్ వెనక కారణం గూడా గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డికి వాళ్ళు ఓబులాపురం మైన్స్ కేటాయించడం, దాంట్లో అవినీతి జరగడం, దాని మీద గాలి జనార్దన్ రెడ్డి సోనియా గాంధీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం, దాంతో జగన్ దానికి హామీగా ఉండడం, దానివల్ల సోనియా గాంధీ కోపం వచ్చిందని కూడా అప్పట్లో కథనాలొచ్చాయి. సో, దాని తర్వాత గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యి దాదాపు 4, 5 ఏళ్ళు జైల్లో కూడా ఉన్నాడు. సో, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, ఇక్కడున్న వాళ్ళకందరికి కూడా అతను బాగా సుపరిచితం. ఈ మధ్య వాళ్ళ అబ్బాయి కూడా హీరోగా కూడా వచ్చాడు. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మీద హత్యాయత్నం అనేది ఒక సంచలన వార్తగా వచ్చింది. నిన్న జరిగింది ఇది యాక్చువల్‌గా. ఇది బళ్ళారిలో జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారిలో పుట్టాడు. బళ్ళారిలోనే ఉంటాడాయన. సో, అసలు ఎవరు చేశారు ఈ హత్యాయత్నం? అసలు గాలి జనార్దన్ రెడ్డికి ఎనిమీస్ ఎవరున్నారు? ఆయన్ని చంపడానికే చేశారా? లేకపోతే వేరే రకంగా కాల్పులు జరిపారా? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో, ఇదేమైందంటే యాక్చువల్‌గా బళ్ళారిలో ఈ జనవరి 3వ తేదీ అంటే రేపు వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరణ ఉంది. అక్కడ బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆయన పేరు. ఈ సూర్యనారాయణ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే కొడుకు అనమాట ఇతను. సో, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి ఇటు గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్, ఎందుకంటే ఈయనకి 2 బ్రదర్స్ ఉన్నారు, సోమశేఖర్ రెడ్డి అండ్ కరుణాకర్ రెడ్డి. ముగ్గురిని కలిపి రెడ్డి బ్రదర్స్ అని పిలుస్తుంటారు పాపులర్ కర్ణాటకలో. సో, ఈ రెడ్డి బ్రదర్స్కి ఈ సూర్యనారాయణ రెడ్డి ఫ్యామిలీకి మధ్య ఎప్పటి నుంచో 20, 30 ఏళ్ళ నుంచి వైరం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా భరత్ రెడ్డి అని సూర్యనారాయణ కొడుకు బళ్ళారి ఎమ్మెల్యేగా ఉంటున్నాడు కాంగ్రెస్ తరఫున. ఈయనేమో గాలి జనార్దన్ రెడ్డి ప్రజెంట్ బీజేపీలో ఉన్నాడు. బీజేపీలో గంగావతి నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్నాడు. ఇక్కడ ఏమైందంటే ఈ వాల్మీకి విగ్రహం సందర్భంగా మొత్తం వాళ్ళు బ్యానర్లు కట్టడం, ఫ్లెక్సీలు కట్టడం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ నేపథ్యంలో వీళ్ళ ఇంటి ముందు కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు. దాన్ని వాళ్ళ అనుచరులు అడ్డుకున్నారు. మాది బీజేపీ ఎమ్మెల్యే అయినా బీజేపీ ఎమ్మెల్యే ముందు నువ్వు ఎట్లా కడతావు అంటే, ఇదేమి పార్టీ ప్రోగ్రాం కాదు, ఇది ఒక వాల్మీకి విగ్రహానికి సంబంధించింది అని వాళ్ళు చెప్పారు. కానీ ఇట్లా వాదోపవాదాలు ఇదయ్యి దాంతో భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఒకరు చనిపోయారు. కానీ ఈయన గాలి జనార్దన్ రెడ్డి అయితే ఎస్కేప్ అయ్యాడు. కాకపోతే ఆ టైంలో అక్కడ ఉన్నాడా లేదా అనేది కూడా ఇంకా నిర్ధారణ అయితే కాలేదు. ఏదేమైనా వాళ్ళ ఇంటి మీద కాల్పులు జరిపారు, వాళ్ళ అనుచరుల మీద అయితే కాల్పులు జరిపారు. ఆ వీడియోలంతా కూడా బయటకు వచ్చాయి. వీడియోలు చూస్తే సినిమా షూటింగ్ లాగా ఉంది, సౌండ్లు అవన్నీ కూడా. దాంతో ఇంకా ఇరు వర్గాలు పెద్ద ఎత్తున అక్కడ గుమికూడారు. ఇటు వీళ్ళ అనుచరులు, కాంగ్రెస్ అనుచరులు అందరూ వచ్చేసి ఇంకా పెద్ద ఎత్తున ఇదైపోయింది. ఈ లోపల పోలీసులు వెళ్ళారు, కానీ పోలీసులు అక్కడ ఎక్కువ మంది లేరు. దాంతో కంట్రోల్ చేయడం కష్టంగా మారిపోయింది. ఈ లోపల ఎస్పీకి ఫోన్ చేశారు వాళ్ళు. సార్, మాకు కష్టంగా ఉంది, ఇక్కడ ఉద్రిక్తంగా ఉంది, ఏ క్షణంలో అయినా చేదాటిపోయే పరిస్థితి ఉందంటే ఎస్పీ గాల్లో కాల్పులు జరపమని వీళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు. దాంతో పోలీసులు గాల్లో కాల్పులు జరిపిన తర్వాత క్రౌడ్ డిస్పర్స్ అయిపోయారు. సో, ఆ తర్వాత జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడాడు, ఇది నా మీద హత్యాయత్నమే, నన్ను చంపాలని భరత్ రెడ్డి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. సో, ఇది ఒక సాకు మాత్రమే వాళ్ళకి, లేకపోతే మా ఇంటి ముందు బ్యానర్లు పెట్టొద్దంటే వాళ్ళు పెట్టకుండా వెళ్ళిపోవాలి. వాళ్ళకి బోల్డ్ ప్లేస్ ఉంది, బోల్డ్ చాలా కావాలని ఇది చేసి నన్ను హత్య చేయాలని కోసమే ఈ ప్లాన్ చేశారనేది ఆయన చెప్తున్నాడు. సో, ఈ నేపథ్యంగా గాలి జనార్దన్ రెడ్డి గురించి మనం కొద్దిగా బ్రీఫ్గా చెప్పుకుంటే, గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళది చిత్తూరు అనమాట. అక్కడ నుంచి బళ్ళారికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఆయన బిజినెస్ మ్యాన్, 2 పొలిటీషియన్. బిజినెస్ మ్యాన్గా ఆయన 19 ఏళ్ల వయసులోనే ఎనేబుల్ ఇండియా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ అని ఒక ఫైనాన్షియల్ కంపెనీ పెట్టాడు. పెట్టి బిగినింగ్లో సక్సెస్ అయ్యాడు. 1989లో పెట్టాడు. 21 ఇయర్స్ అప్పటికి ఆయనకి సక్సెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అది అనేక వివాదాలకు చోటు చేసుకొని రిజర్వ్ బ్యాంక్కి దాన్ని అండర్టేకింగ్ ఇచ్చేశాడు.